తుఫాను బీభత్సంతో రైతాంగం తీవ్రమైనటువంటి నష్టానికి గురైనటువంటి పరిస్థితి ఏర్పడినది. ఈ తుఫాను పంటలన్నీ కూడా చేతికొచ్చేటటువంటి టైంలో వరి ధాన్యము, మొక్కజొన్నలు, పత్తి ఇవన్నీ కూడా రైతాంగం చేతికొచ్చేటటువంటి దశలో కురిసిన ఈ వర్షం బీభత్సాన్ని సృష్టించింది. మొత్తం కళ్ళాలలో ధాన్యం తడిసిపోయింది, కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి ధాన్యం తడిసిపోయింది, రోడ్ల మీద ఉన్నటువంటి మొక్కజొన్నలు తడిసిపోయినాయి, చేతికొచ్చేటటువంటి పత్తి తడిసి కారిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. మిర్చి తోటలకు నష్టం జరిగింది. ఇట్లాంటి స్థితిలో ఇంత విపత్తును కలగజేసినటువంటి తుఫాను సహాయక చర్యలను ప్రభుత్వం చేపట్టాలని చెప్పి అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యవర్గం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. నష్టపోయినటువంటి రైతాంగాన్ని గుర్తించాలి. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ అధికారులు ఎవరు కూడా ఫీల్డ్కి వెళ్ళి నష్టపోయినటువంటి వాళ్ళ గురించి మాట్లాడే పరిస్థితి లేదు. ప్రభుత్వం మరి రేపు ప్రమాణ స్వీకారం ఉత్సవాలు మునిగున్నటువంటిది ప్రభుత్వం లేదు, అబద్ధం ప్రభుత్వం ఇప్పుడు ఉన్నది. అధికార యంత్రాంగం అంతా కూడా ఈ నష్టాన్ని, తుఫాను కలగజేసినటువంటి నష్టాన్ని అంచనా వేయాలని చెప్పి ప్రతి రైతును గుర్తించి ఎవరు నష్టపోయారో వాళ్ళందరినీ కూడా గుర్తించి తగిన నష్టపరిహారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలి. తడిసిన ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలి. వరి ధాన్యం కానీ, మొక్కజొన్నలు కానీ, ఇతరత్ర పైర్లు ఏదైతున్నాయో వాటన్నిటిని కూడా కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వం సేకరించాలి. నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకునేటటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం చేపట్టాలని చెప్పి రైతు కూలీ సంఘం తరఫున డిమాండ్ చేస్తుంది.